చేరుకూడి ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మన కొరకు ఈ లోకంలో కాబట్టి ఆయన మన కొరకు జన్మించారు, మన కొరకు చనిపోయారు, మన కొరకు తిరిగి రాబోతారు. ఈ మూడు విషయాలు ప్రతి క్రైస్తవుడు నమ్మాలి, ఆచరించాలి. నమ్మిన వారంతా కూడా దేవుణ్ణి మహిమ పరచాలి. కీర్తనల గ్రంథంలో 6వ కీర్తన 5వ చరణంలో మనం వచ్చినట్లయితే, మరణమైన వారికి నన్ను గూర్చిన జ్ఞాపకము లేదు ఏమంటున్నాడంటే, వాక్యం ఏం సెలవిస్తూ ఉందండి? కీర్తనల గ్రంథము 6:5, మరణమైన తర్వాత నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. దేవుని యొక్క ప్రేమలో మరణమైన తర్వాత అని బైబిల్ సెలవిస్తాం. ఏ మరణము? భూ సంబంధమైన మరణం. పర సంబంధమైన మరణము చెందినా కూడా అంట పైనుండి వారు దీవిస్తూ ఉంటారని కూడా బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎలాగండి ఎలాగా చెప్పగలము అంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మన పైన ఉండగా, ఎవరు వీళ్ళంతా? ప్రభువుని నమ్మి రక్షణ పొంది ఆయన కొరకు ప్రయాసపడి చనిపోయిన వారు. ఏంటన్నారు దాన్ని? ఇంత గొప్ప సాక్షి సమూహం. వాళ్ళంతా ఉన్నారు. మన గురించి వాళ్ళు ప్రభువుని ఎరిగినటువంటి వారు, చనిపోయిన వారంతా కూడా ఆకాశంలో ఉండి మనల్ని దీవిస్తారంట. ఇప్పుడే కదా మనం పాడుకున్నాం, దీవించావే సమృద్ధిగా. దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఆయన చనిపోయాడు, లేచారు కాబట్టి, ఆయన సజీవుడు కాబట్టి. 31వ కీర్తన 17వ చరణం, పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. పాతాళంలో ఎలాగుంటారంట? వాళ్ళు మౌనంగా ఉంటారు. అయితే బైబిల్లో ఇతను అలా రాసుకున్నాడు, కానీ బైబిల్ ప్రకారం అయితే మనం బైబిల్లో చూస్తే లాజరు అలాగే ధనవంతుడు ఇద్దరు చనిపోతే వాడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. పాతాళంలో నుంచి కూడా మొరపెడతా ఉన్నాడు, అరే నాకు తెలియక భూమి మీద ఉన్నప్పుడు తప్పు చేశాను, మరి ఇప్పుడు నాకు సహోదరులు ఉన్నారు భూమి మీద, వాళ్ళైనా ఈ స్థలానికి రాకుండా ఉండాలి అని వాళ్ళకి సువార్త చెప్పాలని బతిలాడుతూ ఉన్నాడు. పాతాళంలో కూడా దేవుడిని మనము స్తుతించడానికి అవకాశాలు దేవుడు ఇచ్చాడు. అయితే వాళ్ళు తిరిగి రానటువంటి అగాధంలోనికి వెళ్ళిపోయారని చెప్పి రాయబడుతుంది వాక్యం. తిరిగి రానటువంటి స్థలం దేవుని యొక్క ప్రేమ. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనానికి వచ్చినట్లయితే, పాతాళమున నీకు స్తుతి కలుగదు. పాతాళంలో ఆయన స్తుతించేవారు అంటారు. ఏం చేస్తారు అక్కడ? జనరల్గా ఏడుస్తూ ఉంటారు. అగ్ని ఆరదు, పురుగు చావదు కాబట్టి పాతాళంలో అక్కడ వాళ్ళు చనిపోరు, అలాగే దేవుణ్ణి కూడా మహిమపరచకుండా అరుస్తూ ఉంటారంట, కేకలు పెడుతూ ఉంటారు అని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. వారు మృతి అంటే చనిపోయిన స్థితి, నీకు స్తుతి కలగదు. చాలామంది చర్చిలో చప్పట్లు కొట్టలేదు, పాటలు పాడట్లేదు అంటే ఏంటి అర్థం చెప్పండి? వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయారు. ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు చప్పట్లు కొట్టరు, అలాగే అంటే మూమెంట్స్ ఉండవు వాళ్ళకి, హృదయ స్పందన ఉండదు. పాటలు కనీసం పాడుతున్న పాటని వాళ్ళు తిరిగి పాడరు. ఇలాంటివన్నీ ఎవరికి ఉంటాయి? చచ్చిపోయిన వాళ్ళ స్థితి. చచ్చిపోయినాడికి గుండె మీద బైబిల్ పెట్టి చదువుమంటే చదువుతాడా? పాటలు పాడండి మైక్ ఇస్తే పాడతాడా? పాడదు కదా. మూమెంట్ ఏమి ఉండదు కదా.
అలాంటి పరిస్థితి ఈ రోజున సంఘాల్లో కనపడుతుంది అని చెప్తా ఉన్నాడు. అయితే దేవుడు లేచాడు. దాన్ని సంస్కృత భాష కావచ్చు, తెలుగు కావచ్చు, పునరుద్ధానుడయ్యాడు అని అంటాడు. మరి పునరుద్ధానం అవుతాడని ముందుగానే పాత నిబంధనలోనే ప్రభువారు ఇలా చేస్తారు, ఇలా జరుగుతుంది అని రాయబడింది. దాన్ని భక్తులు చెప్పారు కూడా. అయితే అది ఎవరు ఆనాడు గ్రహించరా, అర్థం చేసుకోవాలి. యోబు గ్రంథం 17వ అధ్యాయం 19వ అధ్యాయం 26వ వచనం. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతోనే దేవుణ్ణి చూచెదను. అంటే అతను చనిపోతాను, నా చర్మం కుళ్ళిపోతుంది, అయినా సరే నేను నా దేవుణ్ణి చూస్తాను. ఎలా చూస్తుంది చనిపోయిన శరీరం? ప్రభువారు చనిపోయి 3వ దినాన్ని లేచాడు. 3వ దినానికి ఎలా ఉంటుంది? మామూలుగా అయితే శరీరం కుళ్ళిపోయి ఉంటుంది. లాజరు అయితే 4వ దినాన్ని దేవుడు లేపారు, ఈయనైతే 3వ దినాన్ని లేచారు. పిల్లరా, ఒక్కరోజు మనం విడిగా శవాన్ని పెడితేనే వాసన వచ్చేస్తుంది, 2వ రోజుకి ఇంకా డిక్కి అయిపోతుంది, 3వ రోజుకి ఇంకా పురుగులు పట్టేస్తుంది. అలాంటి స్థితిలో ఉన్నా సరే నేను దేవుణ్ణి చూస్తాను అని చెప్తున్నాడు యోబు. కీర్తన 17వ కీర్తన 15వ చరణం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనం చేసేదని, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నీ యొక్క ఆశను తీర్చుకుంటున్నాను. ఎలాగంట? నీతి గలని ఆయన ముఖాన్ని చూస్తాడట. తర్వాత మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంది. మరి ఎన్నిసార్లు నువ్వు నిద్ర లేచావో? కొంతమంది లెగవగానే ఎదురుగా యేసు ప్రభు పటమని, సిలువ బొమ్మని పెట్టుకుంటుంటారు. కొంతమంది ఏం చేస్తారు? చేతుల్లోనే ఉంగరాల్లో సిలువ బొమ్మ లేదా యేసయ్య బొమ్మ అని అన్నట్టుగా ఆ ఉంగరాలు చేయించుకోవటం, అలాగే మెళ్ళో సిలువలు వేయించుకోవటం, ఇలాంటివి చేసి పొద్దున్న లేవగానే కళ్ళు తీర్చేటప్పుడే ఆ ఉంగరాన్ని చూసుకోవటం లేదా పటాన్ని చూడటం చేస్తారు. అక్కడగా చూడాల్సింది హృదయంలో చూడాలి. ప్రార్థన చేయాలి 10 నిమిషాలు, ఎక్కువ చేయకపోవచ్చు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఈరోజంతా దీవించయ్యా, నీకు ఇష్టమైన వ్యక్తిగా నడిచేటట్టు చేయా, మరి నీకు విరోధంగా నడవకుండా చేయా, గొడవ పడకుండా చేయా, నా ప్రయాణాల్లో తోడేయ్యా, ఎవరిని నేను మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా నడిచేటట్టు చేయా. చిన్న చిన్న ప్రార్థనలు చేయాలి. ప్రియులారా, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, వారి శవములు సజీవములగును. మంటితో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి, నీ యందు ప్రభు అయినటువంటి యేసు యొక్క క్రీస్తు మంచు, ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయ. దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఎహెజ్కేలు గ్రంథంలో పడి ఉన్నటువంటి ఎముకలతో ఎహెజ్కేలుతో మాట్లాడమని చెప్పాడు. అవి చచ్చిపోయాయి, కుళ్ళిపోయాయి, మిగిలిన ఎముకలతో మాట్లాడమంటున్నాడు దేవుడు. మాట్లాడగానే వాటి మీదకి పిల్లల దేవుని యొక్క శక్తి వచ్చింది. శరీరము, ఆ ఎముకలన్నిటికీ మరలా ఏమొచ్చింది? శరీరం వచ్చింది. ఆ శరీరం రాగానే దేవుని యొక్క ఆత్మ వచ్చింది. వారు లేచి గొప్ప సమూహంగా ఉన్నారని ఎహెజ్కేలు గ్రంథంలో మనకు కనబడుతుంది. ఇక్కడ చెప్తా ఉన్నాడు, లేండి మృతులైన నీ వారు బ్రతుకుదురు. ఎస్, అది నిజం. ప్రభువులో చనిపోయిన వారంతా కూడా తిరిగి బ్రతుకుతారు. చాలామందికి తెలియట్లేదు. మా వాళ్ళు బతుకుతారా? ప్రభువునందు నిద్రించిన వారు తిరిగి లేస్తారు. ప్రభు కొరకు ప్రయాసపడిన వారు తిరిగి లేస్తారు. ప్రభువుని స్తుతిస్తూ ఉన్నవాళ్ళు
తిరిగి లేస్తాడు. ఎందుకు? మళ్ళా ఆయన్ని స్తుతించాలి. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకి దయచేస్తాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనగలరు అని రాయడం. అదేంటి? సమాధుల్లో వాళ్ళు పాతాళంలో నీకు స్థుతి కలగదు కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత బైబిల్ ప్రకారము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం ప్రకారంగా ఏమండి, చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ దేవునిదైతే దేవుని దగ్గరికి వెళ్తుంది అని బైబిల్ రాస్తుంది. కాబట్టి మరి చనిపోగానే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది కదా ఆత్మ. మరి ఇక్కడేమంటున్నాడు? మరియు సమాధులలో నిద్రించు అనేకులు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? అక్కడ నిద్రపోతున్నారంట. అలాగే లాజరు చనిపోతే ఏమన్నాడు? అతను నిద్రిస్తున్నాడు. యాయీరు కుమార్తె చనిపోతే ఏమన్నాడు? ఆమె నిద్రించుచున్నది అని అన్నాడు. నిద్ర లేపుదాం పదండి లాజర్ని అంటాడు ప్రభువారు. కాబట్టి బైబిల్లో చాలా సాదృశ్యాలు మనకి కనపడుతూ ఉంటాయి. పునరుద్ధానం యొక్క శక్తి, దేవుని యొక్క కార్యాలు ముందుగానే తెలపబడ్డాయి. లూకాసు వార్త 14:14లో పునరుద్ధానం గురించి క్రీస్తు ముందుగానే చెప్పారు. అంటే నేను లేస్తానని. కాబట్టి ఈరోజు లేచిన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? చర్చికి వెళ్తున్నాం ఆదివారం అని, ఆయన లేచాడని స్తుతిస్తున్నాం. మరి ఆ గొప్ప ఆ కుటుంబంలో ఉందా? ఆ కుటుంబంతో రక్షణ పొందిందా? ఆ కుటుంబంలో ఎన్ని సంవత్సరాలలో ఎందుకు రక్షణ రావట్లేదు అంటే పునరుద్ధానుడైనటువంటి యేసుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళట్లా. మనం బజార్లో కూరగాయలు కొంటాం, తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? వాటిని కోసుకొని తింటాం, పళ్ళు కూడా కోసుకొని తింటాం. అది బాగుందా లేదా అని అనుకుంటాం. మరి అలాగే వాక్యం విన్నావు, ఇంటికి వెళ్ళావు, మరి నలుగురికి పంచావా? బాగుందా లేదా అని అడిగావా? అలాంటి పనులేం చేయవు. వాక్యము ఆహారము అన్నాడు దేవుడు బైబిల్లో. ఎస్కేల్ గ్రంథం 3వ అధ్యాయం. ఈ గ్రంథాన్ని నువ్వు భుజించమన్నాడు దేవుడు. ఆహారం అన్నాడు దాన్ని. మరి ఆహారం అందరికీ మనం ఇంట్లో తయారు చేసి పెడుతూ బాగుందా అని కూడా అడుగుతాం. లేదా అడగకపోయినా తిన్నవాళ్ళు అంటారు ఈరోజు కూర బాగలేదు, అన్నం చిమిడిపోయింది, లేదా పలుగ్గా ఉంది అనేస్తారు. అలాగే నువ్వు కూడా విన్న వాక్యాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి పంచాలి. పిల్లరా, అలాంటి మనసు నీకు కావాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 31వ వచనం, మృతుల పునరుద్ధానమును గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అనగా దేవుని యొక్క ప్రేమలో అని చెప్తున్నాడు. దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అని వారితో చెప్పారు. అబ్రహాం కన్నా ముందున్న వాడను అని వాళ్ళతో అంటే వాళ్ళు ఎగతాళి చేశారు. నీ వయసు ఎంత, నువ్వెంత, అబ్రహాంతో పోల్చుకుంటున్నావు అంటాడు. కాబట్టి పాత నిబంధనలో వేస్తున్నాడు అంటే ఈ వాక్యం చూపించింది. అబ్రహాం కన్నా ముందే ఉన్న దేవుడు. మనం చూస్తాము సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో నరులను తయారు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు పరలోకంలో వాళ్ళని చూస్తూ ఉన్నాడు అని రాశాడు. అంటే ఈ భూమి మీదకి అసలు మనుషులే పుట్టనప్పుడు దేవుడు తయారు చేసినప్పుడు అక్కడ ప్రధాన శిల్పి అయినా అక్కడ ఉన్నాడని చెప్పి రాశాడు. కాబట్టి ఆలోచన చేయండి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 28 మరియు 29వ వచనం, దీనికి ఆశ్చర్యపడకుడే, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలుకొందరు. జీవ పునరుద్ధానానికి కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదారు. మనం అంటాం చనిపోయిన వాళ్ళంతా లేస్తారు. 2 గ్రూపులుగా మారుతారు. ఒక గ్రూపు జీవ పునరుద్ధానానికి, ఒక గ్రూపు మరణ పునరుద్ధానం.
మరి ఏ పునరుద్ధానం కావాలి? అందరం లేస్తాం, కానీ ఒక గుంపు దేవుని దగ్గరికి వెళ్తుంది, ఒక గుంపు పాతాళానికి వెళ్ళిపోతుంది. ప్రియులారా, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. అదేంటి అన్నిటికీ చనిపోడు అంటాడు? చనిపోతారని ఒక పక్కన చెబుతాడు, మళ్ళీ చనిపోరంటాడు. ఎప్పుడు? వాళ్ళు తిరిగి లేచినప్పుడు, ప్రభువారి స్వరం విని ప్రభుతో పాటు వెళ్ళినప్పుడు, యుగ యుగములు ఆయన మనతో ఉంటారని మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాల్లో మనతో మాట్లాడుతూ ఉన్నారు. యుగ యుగాలు ఉంటాడు. ఇక మరణమే ఉండదు. అప్పుడు లేచిన తర్వాత మరణం ఉండదు. యేసు ప్రభువు లేచిన తర్వాత మరణం చెందాడా? చెందడు. అలాగే మనల్ని కూడా ఆయన చేస్తాడు. నమ్మాలి, మనం ప్రభువుని నమ్మాలి. యోహాను రాసిన సువార్తలో ఆయన చెబుతూ ఉన్నటువంటి మాట, నేనే పునరుద్ధానము జీవం. పునరుద్ధానము అంటే చనిపోయినటువంటి జీవి బతకడం. బైబిల్లో పాత నిబంధనలో కూడా బతికారు. ఎలీషా యొక్క ఎముకలు తగిలి చనిపోయిన సైనికుడు బతికాడు. షూనేమీయాలి కుమారుడు బతికాడు. బైబిల్లో కొన్ని మనం చూస్తాం. ఇలాగ పాత నిబంధనలో లేరా చనిపోయి బతికిన వారు ఉన్నారు. మరి వారు మరలా చనిపోయారు, కానీ యేసయ్య చనిపోలేదు. మరలా చనిపోలేదు. ఆయన బతికిన తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధానం మనకి సమాధానాన్ని తీసుకొచ్చింది. ఆయన లేచి కనపడినప్పుడు చెప్పిన మాట అది. కానీ ఈరోజున చాలామందికి సమాధానము లేదు. యోహాను రాసిన సువార్త చూడండి, 20వ అధ్యాయము 19వ వచనం. యోహాను రాసిన సువార్త, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్నటువంటి ఇంటి తలుపులను మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగుగాక అనేవారు. మొట్టమొదటి చెప్పిన మాట ఆయన ఏమని? సమాధానము కలుగును గాక. ఆయన లేవలేవగానే కనపడంగానే చెప్పిన మాట. ఎంత ఆశ ఆయనకి. అలాగే ఈ సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలాగుండాలని నాయకుడు లేదా సేవకుడు అనుకుంటాడంటే సమాధానంగా ఉండాలి. సంఘానికి వస్తారు, ఒక పక్కన ఆమె కూర్చుంటుంది, ఇంకో పక్కన ఇంకొక ఆమె కూర్చుంటుంది, ఇద్దరు మాట్లాడుకోరు, కానీ సంఘానికి వస్తారు. కానీ దేవుడు అంటున్నాడు సమాధానం, నీకు నాకు సమాధానం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 20వ వచనం కూడా చదవండి. ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులు పక్కన చూపగా కాబట్టి ఇక్కడ చెప్తుంది ఏంటి? తండ్రి నన్ను పంపిన ప్రకారం మళ్ళీ మిమ్మల్ని పంపు. మీకేం కావాలని కోరుకున్నాడు? 2 వచనాల్లో అదే మాట, సమాధానము కలుగును గాక. కాబట్టి పునరుద్ధానంలో ఉన్న శక్తి ఏంటంటే సమాధానంగా బతకాలని. అలాగే మీ అమ్మ నాన్న మీ తాతలు చనిపోతే కనపడితే వాళ్ళు కూడా చెప్పేది ఏంటమ్మా, మన పిల్లలందరూ సమాధానంతో ఉండాలమ్మా అనే మాటే చెప్తారు. కనపడరులేండి, కనపడితే. కాబట్టి ఆలోచన చేయండి. తర్వాత యోహాను సువార్తలోనే 20:20 చూద్దామండి. 20:20లో ఆయన అలాగున చెప్పి వారికి తమ చేతులు ప్రక్కన చూపి శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. రెండోది ఏం కలిగిందండి? దేవుడు సమాధానము ఇచ్చాడు, రెండోది సంతోషాన్ని ఇచ్చాడు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు.
ప్రభువుని చూసి. ఎందుకంటే చనిపోయాడు. 4వ రోజు ఇది. 4వ రోజున వాళ్ళతో కనపడేసరికి వాళ్ళకి ఏమొచ్చిందంటే దుఃఖం పోయి సంతోషము వచ్చింది, సంతోషం పొంగింది. తర్వాత మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమలో యోహాను రాసిన సువార్తలోనే 20వ అధ్యాయము 21వ వచనం చూడండి. 21వ వచనం ఏమంటున్నాడండి? మీకు సమాధానము కలుగును గాక. 21లో తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఎలా వెళ్ళాలి మనం ఈ లోకానికి? తండ్రి యేసు ప్రభువుని ఎందుకు పంపారు? సువార్త చెప్పి రక్షించమని. అలాగే దేవుడు ఎందుకు పంపుతున్నాడు మనల్ని? సువార్త చెప్పి రక్షించమని. కాబట్టి ఆ రకంగా నీవు ఉండాలి. యేసుక్రీస్తు పునరుద్ధాన యొక్క గొప్ప శక్తి. 3వ అధ్యాయము అపోస్తల కార్యగ్రంథం 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం నుండి 9వ వచనం వరకు చూడండి ఒక్క మాట. అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం. ఇప్పుడు పునరుద్ధాన శక్తి శిష్యులకు కూడా వచ్చిందా? వచ్చింది. ఏమన్నాడు? తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయిన వారిని లేపాడుగా. ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యంలో అనారోగ్యంగా పడినటువంటి ఆ యొక్క వ్యక్తిని దేవుని యొక్క శక్తి చేత పేతురు లేపుతూ ఉన్నాడు. మరి నీకు ఆ నమ్మకం ఉందా? ఉండాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకొనవల్లని వారికి బోధించుడి. ఏమని చెబుతున్నాడు? మళ్ళా నేను చెప్పినవన్నీ మళ్ళీ చెప్పండి వాళ్ళకి. మనం ఇప్పుడు చదువుకుంటున్నటువంటి వాక్యాలన్నీ ఆయన చెప్పిన మాటలే మళ్ళీ మీకు చెప్తున్నాం. ఆయన ఏదైతే చెప్పాడో అది మళ్ళీ తిరిగి చెప్పమని చెప్పారు. అదే మనం కూడా చేస్తూ ఉన్నాం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఇప్పుడు దేవుడు ఉన్నాడా మనతో? బైబిల్ వాక్య ప్రకారం అయితే ఉన్నాడని నమ్మాలి. వాక్యము సెలవిస్తూ ఉంది. మరికొన్ని మాటలు దేవుడి చిత్తమైతే మరొక పర్యాయం మనము విని దేవుని యందు ఆనందిద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.